కన్యా రాశి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత చదువులకు అనుకూలం. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో ఉన్నత పదవులను అందుకుంటారు. నూతన భాగస్వామ్యాలు లాభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థులు కూడా సఖ్యతతో వ్యవహరిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితం ఆనందమయంగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ మార్కెట్ లావాదేవీలు నిర్వహించేవారు దూకుడు తగ్గించాలి. గురువు 9, 10 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. ప్రమోషన్లను సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, పోలీసులు, మిలిటరీ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంతాన ప్రాప్తికి అనుకూల సమయం. రవాణా, ప్లానింగ్, శిక్షణ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. పెద్దల సహకారంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నవంబర్, మార్చ్ మధ్య సమయంలో గురువు వక్రించినందున మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ ఏడాది 7 స్థానాల్లో శని సంచార ఫలితంగా న్యాయరంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహం విషయంలో పెద్దల సలహాలను అనుగుణంగా నడుచుకోవటం మంచిది. వ్యాపార విస్తరణ యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. సంకల్ప సాధనలో ఆలస్యమైన చివరకు ఫలితాన్ని సాధిస్తారు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అనుకోని బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి రావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. పెద్దల సలహాలు తీసుకోవాలి. షేర్ మార్కెట్ లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. జూలై, నవంబర్ మధ్యకాలంలో వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఏడాది 7, 1 స్థానాల్లో రాహుకేతువుల సంచార కారణంగా స్పెక్యులేషన్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసిగొట్టే అవకాశం ఉంది. ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కన్యా రాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం శుభప్రదం.